వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వరుసగా అరెస్ట్ అవుతున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన ఉత్సు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇప్పటివరకు సాధారణ కోర్టుల పరిధిలో సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. పత్రికల్లో వచ్చిన తాజా కథనం ప్రకారం ఇకపై విజయవాడలోని ఎన్ఐఏ కేసులు విచారించే రెండో ఏడీజే కోర్టులో నడవనుంది. ఈ ఒక్క మలుపుతో ప్రశ్న రావణ్ ఇప్పట్లో జైలు నుంచి బయటకొచ్చే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయనే చర్చ నడుస్తోంది. అసలు బెయిల్ వేసినా ఎందుకు ఉపయోగం లేదు? ఎన్ఐఏ కోర్టు ఎంట్రీతో సీన్ ఎలా మారిపోయింది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. మొదట ప్రశ్న రావణ్పై గన్నవరం పోలీసులు ఉపా అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించేలా మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారనే బలమైన ఆరోపణలతో ఈ సెక్షన్లు పెట్టారు. దేశ చట్టాల ప్రకారం ఉపా వంటి కఠినమైన దేశద్రోహ కేసులు నమోదైనప్పుడు వాటిని సాధారణ మెజిస్ట్రేట్ కోర్టులు పూర్తిగా విచారించలేవు. అందుకే హైకోర్టు ఆదేశాల మేరకు మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రధాన న్యాయాధికారి ఈ కేసును విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ కేసు తీవ్రతను బట్టి దీనిని దేశ భద్రతకు సంబంధించిన లీగల్ ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకెళ్లారన్నమాట. ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే సాధారణ కేసుల్లో బెయిల్ రావడం సులువు, కానీ ఒకసారి కేసు ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వెళ్లి ఉపా సెక్షన్లు అమల్లో ఉంటే బెయిల్ రావడం ఆకాశంలో చుక్కలు పట్టుకోవడమే. ఈ చట్టం కింద నిందితుడికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తే చట్ట ప్రకారం రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ గతంలో లాగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసుల్లో బెయిల్ వచ్చినా ఈ ఉపా కేసులో మాత్రం ఎన్ఐఏ కోర్టు నుంచి క్లియరెన్స్ రావడం అంత తేలిక కాదు. ఒక రకంగా చెప్పాలంటే చట్టపరంగా రావణ్ కు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గన్నవరం కోర్టు నుంచి కేసు రికార్డులు, పూర్తి దస్త్రాలు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు చేరుకోనున్నాయి. రావణ్ ను తమ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే కేసు కోర్టు మారడంతో ఈ కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఎన్ఐఏ కోర్టులోనే మళ్లీ మొదటి నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు కొత్త ఉత్తర్వులు ఇస్తుంది. పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు, డేటా బయటకొచ్చే ప్రమాదం ఉంది. ఇదే కథనంలో మరో సంచలన విషయం కూడా వెల్లడైంది. కేవలం ప్రశ్న రావణ్ కేసే కాదు, గతంలో పటమట, పెనమలూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మావోయిస్టుల కేసులు కూడా ఇప్పటికే విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ తరహా తీవ్రమైన దేశ భద్రతకు సంబంధించిన కేసులన్నింటినీ ఒకే ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెచ్చి స్పీడ్ గా విచారించాలని యంత్రాంగం భావిస్తోంది. ఇలాంటి కేసుల లింకులతో రావణ్ చుట్టూ ఉన్న లీగల్ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. మొత్తానికి చూస్తే సాధారణ రాజకీయ విమర్శల కేసుగా మొదలైన ఈ వ్యవహారం వరుస అరెస్టులు దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఉపా చట్టం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వరకు వెళ్లింది. ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తైతే దేశ సార్వభౌమత్వానికి ముడిపెడుతూ నమోదైన కేసులు రావణ్ కెరియర్ను, వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా ఇరుకున పెట్టేశాయి. అందుకే ఇప్పట్లో ఆయన బయటకొచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.